సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో గతంలో నల్లవల్లిలో డంప్ యార్డు వద్దని పోరాడిన నాయకులను అఖిలపక్ష నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. రాత్రికి రాత్రి వందల సంఖ్యలో భాగ్యనగరం నుండి నిర్మాణ పనులకు జీహెచ్ఎంసీ వాహనాలు నల్లవల్లిలోని డంప్ యార్డు వద్ద పోలీసుల భారీ బందోబస్తుతో అన్లోడింగ్ చేశారు. ఇటీవలే గుమ్మడిదల మండలాన్ని మున్సిపల్గా ఏర్పాటు చేశారు. డంప్ యార్డు వద్దని గతంలో మండల ప్రజలు పోరాడగా మండలంలోని పలు గ్రామాల కూడలి వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. ఏమన్నా రాత్రిపూట తీసుకొచ్చి గిన్నెలా కూర్చుని పెట్టి దోమలల్లా సచ్చినా బతికినా ఎవరు చూడాలి మనను? ఏం గవర్నమెంట్, ఏం కథ, ఏం మనం ఏం నేరం చేసినాం? ఉద్యమం ఏమంటారు చూడు, మన స్వతంత్రం ఉన్నామా లేవా? మనము బ్రిటిష్ పాలన ఇది. ఏమున్నా భయపడుతుంది కదా పోరాడు బ్యాంకుల డ్యూటీ ప్రభుత్వం ఇది. రాత్రిపూట చీకట్లో తీసుకొచ్చి అది రుజం నీకు పవర్ ఉంటే పబ్లిక్ నొప్పించి మెప్పించి పెట్టు ప్రాజెక్టు వద్దంటుండా. రాత్రిపూట తీసుకొచ్చి ఇంటికాడ పెళ్ళాం పిల్లలను ఎవడు ఉంటాడు? ఏం కథ ఏంది? రాత్రి దోరు కొట్టి తీసుకొస్తారు. ఏం నడుస్తుంది? దొంగలమా మనం? ఏదో 10 నిమిషాలు అరెస్ట్ చేసినంటే ఒక అర్థం ఉన్నది. మరి మీ ప్రాజెక్టే పెట్టకపోతే మేము గోకనే పోతుంది, నిరసన నిలపకపోతే రాత్రి తీసుకొచ్చి అప్పుడప్పుడు ఏంది రాత్రి ఏంది 500-600 వెహికల్స్ తీసుకొచ్చి భయప్రాంతనం చేస్తున్న జనాన్ని. వెహికల్స్ చూస్తేనే రేపు రాబోయే రోజులలో ఎన్ని వస్తాయనే ఏం తెలియదు. ఇంకా ప్రాజెక్ట్ పెట్టు, నువ్వు ఉపాధి కల్పి. అగో మాకు 109 గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటామంటారు. తీసుకుంటే రేపు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే మేము సహకరిస్తలేము. అసలు ఇది ప్రమాదం ఉన్నది. మాకు అక్కడ ఎయిర్ ఫోర్స్ ఉన్నది, ఇక్కడ అడవి ఉన్నది. ఈ ప్రాంతాన్ని మనం ఇప్పటికే మనమే దెబ్బతిన్నది కాక మన పిల్లలు దెబ్బతింటారు. దానికి ఇదంతా దెబ్బతింటామని చెప్పి మనం మినిస్టర్ గారిని కలిసినాము. గత ప్రభుత్వంలో అప్లికేషన్ మన పిటిషన్ వాళ్ళు ఇస్తే కూడా పర్మిషన్ ఇస్తే కూడా మనం ఇటుకే వెటర్నీయలే మనం. ఇదేందో రాత్రిపూట తీసుకొచ్చి దౌర్జన్యం చేసుడు, ఇది మంచి పద్ధతి కాదు. ఎంబడే విడుదల చేయాలి, ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఆపాలి. ఆపకపోతే రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా నిరసనలు ఉంటాయి. సమాజంలో నిరసన తెలిపే అధికారం లేదా ఎవరికి? సీఎం గారు మా ప్రజలను దృష్టి పెట్టుకుని మమ్మల్ని ఖచ్చితంగా విడుదల చేసి మా ప్రాంతాన్ని మమ్మల్ని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదే పంపించి